నెల 3వ శనివారం మనకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి వారము ప్రతి నెల ఒక కొత్త థీమ్తో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి ఆదేశించడం జరుగుతుంది. సో ఈ నెల 3వ శనివారం మనకు ఈ యొక్క బీట్ ద హీట్ అంటే మనం ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం, మంచి పీక్ టైంలో మే నెలలో ఉన్నాము. ఇప్పుడు మనకు దాదాపు 38-40 డిగ్రీల్లో మనకు ఉష్ణోగ్రత ఉంది. సో దీని నుంచి కాపాడుకోవడానికి ప్రజల కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ టీమ్ను ఎంచుకున్నారని భావిస్తున్నాం. సో కాబట్టి ప్రజలందరూ సో ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలా, ఏం చేయకూడదు, రూల్స్ అండ్ డోర్స్ ఉన్నాయి, ఇవన్నీ పాటిస్తూ ఎక్కువగా నీరు తీసుకుంటూ అవసరమైతే తప్ప మనం ఎండల్లో పోకుండా సో ఈ ఉష్ణోగ్రత నుంచి దీనికి ఏది బలి కాకుండా ఎవరో కూడా జాగ్రత్తలు తీసుకుంటామని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా అధికారులైతేనేమి ప్రజలైతేనేమి ఎవరైనా కూడా ఈ ఎక్కడ కూడా మనకు ఈ హీట్ వేవ్కు గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మనము మన దినచర్య కార్యక్రమంతో పాటు ఈ యొక్క ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడే అవసరం ఉంది. ప్రతిజ్ఞ ఈ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ ఉంది. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కార్యక్రమం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంది. పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు స్వచ్ఛదనం పెంపొందించే ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర.